మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును విమర్శిస్తే ఖబర్దార్ తస్మాత్ జాగ్రత్త అని బీఆర్ఎస్ నాయకులు మత్స్య వేణుగోపాల్ రెడ్డి పాల సాయిరాం హెచ్చరించారు. మైనంపల్లి హనుమంతరావు సంస్కారం లేకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఒకే రోజు 3 పార్టీలు మారిన వ్యక్తి మైనంపల్లి అని విమర్శించారు. పచ్చని సిద్దిపేటకు దండయాత్రలాగా కాంగ్రెస్ శ్రేణులు వచ్చారని తెలిపారు. హరీష్ రావు గురించి మరోమారు ఇష్టానుసారంగా మాట్లాడితే సిద్దిపేట ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సినిమాటిక్ హీరో లాగా ఒక ర్యాలీ చేసి మా సిద్దిపేట పచ్చని సిద్దిపేట మీద దండయాత్రలాగా వచ్చిన ర్యాలీ పట్ల నిన్న వాళ్ళు అనుసరించిన వైఖరి, వాళ్ళు చేసిన వ్యాఖ్యల పట్ల మా నిరసనను ఖండనం తెలియడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. సంస్కారం మర్చి మాట్లాడితే హరీష్ రావు గారు లేకుంటే కేసీఆర్ గారు అవసరం లేదు. ఒక మామూలు పార్టీ కార్యకర్తతో కూడా తెలంగాణ ఉద్యమం మీద కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద కూడా ఒక చర్చకు మాట్లాడే కనీస ఆస్కారం లేదు, ఆయనకు నాలెడ్జ్ లేదు. ఇకనైనా ఇంతకుముందు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎవరు ఎక్కడైనా తిరగచ్చు అన్నారు. మేము దానికేం అభ్యంతరం పెడతలేం. ఎవరు ఎక్కడైనా ర్యాలీలు, ధర్నాలు లేకుంటే సమావేశాలు నిర్వహించుకోవచ్చు, కానీ ఆ సమావేశాల పర్పస్ ఏంది అనేదన్నా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అటు ప్రజలను కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ ప్రోత్సహించే రకంగా ఉండేటట్టు ఉండాలి. మైనంపల్లి హనుమంతరావు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక దండయాత్ర వచ్చినట్టుగా, దాడి చేయడానికి వచ్చినట్టుగా వందలాది కార్లు వేసుకొని వచ్చి సిద్దిపేట మీద మరి నిన్న సృష్టించినటువంటి హంగామా అయితే సిద్దిపేట మీద దాడి కాదు, హరీష్ అన్న చేసినటువంటి అభివృద్ధిలో పోటీపడి నీ కొడుకు గెలిచిన ఓడిపోయినా నీ కొడుకు మెదక్లో గెలిచిండు కదా, ఇక్కడ చూసిపోయి కనీసం అక్కడ అభివృద్ధి అన్న చేసే ఆలోచన ఉంటే చేయి తప్ప ఇట్లా సిద్దిపేట మీద వందలాది కార్లు వేసుకొని దాడికి వచ్చుడు మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదు.